ఏపీలో రాజకీయాలు గీతాంజలి అనే సాధారణ మహిళ చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఆమె చావుకు మీరంటే మీరు కారణమంటూ రాజకీయ పార్టీలు పరస్పరం దూషించుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం ద్వారా తాము లబ్ధి పొందామని ఓ యూట్యూబ్ ఛానల్తో ఆమె మాట్లాడగా, ఒకే లబ్ధిదారుకు 2 సార్లు ఇల్లు ఎలా వచ్చింది? అమ్మఒడి ప్రారంభించి 5 సంవత్సరాలు కాకున్నా ఆమెకు 5 సార్లు ఆ పథకం ఎలా వచ్చింది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వైసీపీ ప్రభుత్వమే ఇలా పెయిడ్ ప్రమోషన్ చేస్తోందని ఆరోపించారు. సీన్ కట్ చేస్తే ఈ నెల 7న తెనాలికి చెందిన గీతాంజలి రైలు కింద పడి తీవ్ర గాయాల పాలైంది. ఆసుపత్రిలో మృతి చెందింది. దీంతో ఆమె సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే ఆత్మహత్య చేసుకుందని వైసీపీ నేతలు బలంగా ఆరోపిస్తున్నారు. దీనికి టీడీపీ కారణమని చెబుతున్నారు. మంత్రి రోజా ఈ ఘటనపై స్పందించారు. ఐటీడీపీ జనసేన సోషల్ మీడియా వల్లే ఆమె చనిపోయారని ఆరోపణలు చేశారు. మరోవైపు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. అటు ఆమెపై ట్రోలింగ్స్, ఆపై అనుచిత కామెంట్స్ చేసిన సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు దృష్టి పెట్టారు. వాటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. బాధిత కుటుంబానికి సీఎం జగన్ 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. అధికారిక ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టింది. తెనాలికి చెందిన గీతాంజలికి రైలు ప్రమాదం ఈ నెల 7న జరిగింది. 5 ఏళ్లు అమ్మఒడి ఇచ్చారని, ఇల్లు కట్టించారని ఆమె మాట్లాడేసరికి వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారమని సోషల్ మీడియాలో 8వ తేదీ నుండి పోస్టులు మొదలయ్యాయి. కానీ టీడీపీ వల్లే 7వ తేదీ ఆత్మహత్య చేసుకుందని చెప్పేవాళ్లు ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని ప్రశ్నించారు. అలాగే గీతాంజలి మృతి వెనుక 2 వైసీపీ నేతలు ఉన్నారని, ఆ 2 నేతలు ఎవరు, ఆమె ఎందుకు, ఎలా చనిపోయింది, ఆమె మృతికి కారణమెవరో తేలాలి అంటూ టీడీపీ తమ అధికారిక ట్విట్టర్లో ట్వీట్ చేసింది. దీంతో ఆమె ఆత్మహత్య ఘటన రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది.